హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ బ్లాగ్. నేను చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ చికెన్ బాగా కడుక్కున్నాక అందులోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం అండ్ పచ్చిమిరపకాయలు, ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఒక 20 మినిట్స్ అలాగా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఏగేదాకా ఉండాలి. దాని తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్రై అయినాక కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం ఒక ఫ్రై అయినాక ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, చికెన్ మొత్తం అందులో వేసేసుకొని ఆ చికెన్ బాగా ఫ్రై అయ్యేదాకా అట్లే పెట్టాలి. అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది కదా, అప్పుడు మనం కట్ చేసి పెట్టిన టమాటాలు వేసుకోవాలి. కొంచెం వాటర్ పైకి వచ్చినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, అది మీ ఇష్టం, లేకపోతే అవసరం లేదు. సో వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మసాలాలను వేసుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా, యాలకుల మసాలా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలాగా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి డెఫినెట్గా.